సార్ కుప్పంలో చంద్రబాబు గారి పరిపాలన. పాత్రికేయ మిత్రులకు నమస్తే. నాది స్వస్థలం కుప్పం అన్నమాట. నేను హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అన్నమాట. హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్, అమరావతి, బాంబే అన్నమాట. ఇట్లాగా కుప్పంలో ఓటర్ నేను. ఇట్లాగుందన్నమాట. పాలన ఎలా అనిపిస్తుంది? పాలన ఎట్లాగుందంటే కన్నా ఎప్పుడు ముందురికి ఈయన పాలన సరిసమానం తొగే అంత విజనరీ గొప్ప నాయకుడు కనిపించడు అనమాట. కనిపించడు. ఆయన ప్లాన్ ఎట్లాగుందంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి కుప్పం నుండి చెప్తారన్నమాట. కుప్పం నుండి చెప్తారనమాట. ఆయన హంద్రీనివా ప్రాజెక్టు కుప్పం వరకు వచ్చేసింది. 10-12% పూర్తి కావాలి. అది పూర్తి అయ్యిందంటే కన్నా చెరువుల్లో 12 నెలలు నీటి నిల్వ ప్లస్ ఇజ్రాయెల్ ఫార్మింగ్ ప్లస్ కార్గో అనమాట. రైతులకు 2 జోబులు చాలు డబ్బులు పెట్టడానికి. అంతేనా? అంతే. ఎందుకంటే మార్నింగ్ కార్గో ఫ్లైట్ చెన్నై, భువనేశ్వర్, కల్కటా, మధ్యాహ్నం హైదరాబాదు, పూనా, బాంబే. పాలు నుండి, పెరుగు నుండి, కొత్తిమీర నుండి, కరివేపాకు నుండి, పూల నుండి, కాయగూరల నుండి, టమోటాల నుండి మొత్తం రైతులు ఇంటి దగ్గర క్యూ కట్టారన్నమాట. ఏజెంట్లు మాకు మీకు రాత్రి 3 గంటలకు స్టార్ట్, మాకేవ్వండి అని వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, పండ్లు ఇట్లా ఉంటాయన్నమాట డిమాండ్. ఎలా ఉండబోతుంది? చెప్పండి. ఇట్లాగా ఉంటుంది అనమాట. కాకపోతే ఇంకా 6-7 నెలల్లో 6.5 లక్ష పెట్టుబడులు అగ్రిమెంట్ చేసుకొచ్చారనమాట. ఆయన బ్రాండ్ విజనరీ, ఆయనంత కాంట్రవర్సీ ఏది లేదనమాట. ఆయన ఎక్కడ వెళ్ళినా కూడాను పెట్టుబడులు విజనరీ. మొన్న కుప్పానికి ఏం చేశారంటే ఏం చెప్తారు సార్? కుప్పం చూడండి సార్, ద్రావిడ యూనివర్సిటీ చేసినప్పుడు ద్రావిడ యూనివర్సిటీ చేశారనమాట. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ద్రావిడ యూనివర్సిటీ 150 ఎకరాలు ఏమో చేశాడు. ఆయన పెట్టుబడి ఆంధ్రాది కాదనమాట. అన్ని రాష్ట్రాలు పెట్టుబడి ఇవ్వాలి. ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ, సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఉండేది కుప్పం అనమాట. ఎంతమందికి ఉపాధి అండి? ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్, లెక్కలేని కాన్వెంట్ స్కూల్స్, లెక్కలేని హాస్పిటల్స్, ఇట్లాగనమాట. ఇజ్రాయెల్ ఫార్మింగ్ అనమాట. కాకపోతే ఒకటి కుప్పము, బెంగళూరు, ఈ విజయవాడ, గుంటూరు ఉన్నమాట. అట్లాగనమాట. పక్కనే ఉంటాయి. ఒక రోజుకు 10,000 మంది లేబర్ పోతారు బెంగళూరుకి అనమాట. మార్నింగ్ వెళ్తారు, సాయంత్రం వచ్చేస్తారు. అప్ అండ్ డౌన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట. లేబర్ ట్రైన్ అనమాట. అక్కడ బెగ్గర్స్ లేరు సార్ ఇప్పటికి కుప్పంలో. కనిపించరు. మీరు ఎవరికైనా ఇద్దామన్నా దొరకరు. పిలిచి టీ తాగయా, టీ కొట్ట దగ్గర పిలిచి ఇవ్వాల్సిందే కానీ అట్లా లేదనమాట. చాలా మస్తుగా ఉన్నాయి. అన్నిటికన్నా పైన స్వేచ్ఛ, ఏపీలో స్వేచ్ఛ ఉందన్నమాట. స్వేచ్ఛ. అతనికి తోడు పవన్ కళ్యాణ్, జనసేన చంద్రబాబుకి వీరాభిమాని. ఎందుకంటే ఆయన పరిపాలన దృక్పథం అట్లాగా ఉంటుంది అనమాట. ఒకటి. రెండోది, ఇప్పుడు గవర్నమెంట్ ఎంత పటిష్టంగా ఉందంటే అంత పటిష్టంగా ఉంది. ప్లస్ బాబు గారి విజన్ అనమాట. పెట్టుబడులు వస్తున్నాయన్నమాట. కానీ పెట్టుబడిదారులు అడిగేది వెనక గవర్నమెంట్లో పెట్టుబడులు తరిమేశారనమాట. కొట్టి తరిమేశారు. నేను ఇచ్చే బిస్కెట్ పైన నా పేరు భజన పాడుతూ తినాలే కానీ మీకు వేరే ఉపాధి ఉండకూడదు. అట్లా ఇప్పుడు మీ కాళ్ళపైన మీరు నిలబడాలి. ఈయన డిఫరెన్స్ ఏంటంటే వెనక గవర్నమెంట్కు బాబు గారి పరిపాలనకు వెనక గవర్నమెంట్లో మీకు ఉపాధి ఉండకూడదు అనమాట. నేను ఇచ్చే బిస్కెట్ పైన తినాలి, నా పేరు భజన చేయాలి. ఇప్పుడు పరిపాలన ఏంటంటే కన్నా ముందు మీకు ఉపాధి కల్పిస్తాను. మీ ఉపాధి మీ కాళ్ళపై నిలబడాలి. ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయాలి అనమాట. అట్లాగనమాట. అంత డిఫరెన్స్ ఉందన్నమాట. అన్న క్యాంటీన్లు పెట్టాడు. వస్తున్న